హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. హిందూ సాంప్రదాయంలో శనిదేవుడిని న్యాయానికి ప్రతీకగా భావిస్తారు. శనిదేవుడు ఎవరికైనా కారణం లేకుండా కష్టాలు ఇస్తాడని కాదు, మన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడని అనేక ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతాయి. ఈ వీడియోలో చెప్పే విషయాలు బయట పెట్టడానికి, భయపెట్టడానికి కాదు, జ్యోతిష్య సాంప్రదాయాల్లో చెప్పబడే కొన్ని సాధారణ సంకేతాలను మాత్రమే మీలో పంచుకుంటున్నా. ఒకటి లేదా రెండు సంఘటనలు జరిగాయని మాత్రమే శనిదేవుడు కోపంగా ఉన్నారని నిర్ణయించలేం. అయితే ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఎక్కువగా చెప్పబడే 7 సంకేతాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చేసిన పనులు పదే పదే ఆలస్యం కావటం, మీరు ఎంత కష్టపడిన చివరి నిమిషంలో పనులు వాయిదా పడటం, అవకాశాలు చేతికి వచ్చి జారిపోవటం, ఇలాంటి పరిస్థితులను కొంతమంది శని ప్రభావంతో అనుసంధానిస్తారు. అయితే ప్రతి ఆలస్యానికి ఇదే కారణమని భావించకూడదు. ఆర్థిక ఒత్తిడి పెరగడం, ఆదాయం ఉన్నా డబ్బు నిలవకపోవటం, అనుకోని ఖర్చులు రావటం, పాత అప్పులు తీర్చటానికి ఇబ్బందులు రావడం, వీటిని కూడా కొందరు శని పరీక్షలుగా భావిస్తారు. ఇలాంటి సమయంలో ఖర్చులను నియంత్రించటం, ప్రణాళికతో ముందుకు సాగడం చాలా ముఖ్యం. కష్టపడిన గుర్తింపు ఆలస్యం కావడం, ఉద్యోగంలో ఎంతో కష్టపడినా మీ పనికి తగిన గుర్తింపు ఆలస్యంగా రావటం, పదోన్నతి వాయిదా పడటం, ఇవి కొంతమంది జ్యోతిష్యులు శని సహనం నేర్పే కాలంగా వివరిస్తారు. మానసిక ఒత్తిడి పెరగటం, చిన్న విషయాలకి ఎక్కువగా ఆలోచించడం, ఒంటరిగా ఉండాలని అనిపించటం, నిరాశలు పెరగటం, ఇలాంటి పరిస్థితులు వస్తే వాటిని కేవలం జ్యోతిష్య కారణాలతోనే చూడకుండా అవసరమైతే కుటుంబ సభ్యులు లేదా నిపుణులతో మాట్లాడటం కూడా ముఖ్యం. కుటుంబంలో అపార్థాలు, చిన్న విషయాలకి గొడవలు, మాటలు సరిగ్గా అర్థం కాకపోవటం, బంధువులతో దూరం పెరగపోవటం, ఇలాంటి సందర్భాల్లో సహనం, ప్రశాంతత చాలా అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమని సూచించే పరిస్థితులు తరచుగా అలసట, నిద్ర సరిగ్గా లేకపోవటం, పని భారం వల్ల శక్తి తగ్గినట్లు అనిపించటం, ఇలాంటి సందర్భాల్లో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించటం కూడా అవసరం. ఒంటరితనం ద్వారా జీవిత పాఠాలు నేర్చుకోవటం, కొన్ని సందర్భాల్లో మనకు సహాయం చేసేవారు తగ్గినట్లు అనిపించవచ్చు. ఈ కాలాన్ని కొంతమంది శని మనకు సహనం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం నేర్పే సమయంగా భావిస్తారు. శని కటాక్షం కోసం చాలామంది చేసే ఆధ్యాత్మిక ఆచారాలు. ఫ్రెండ్స్, శనిదేవుడికి భయపడాల్సిన దేవుడు కాదు, ధర్మాన్ని, కష్టపడి పనిచేసే స్వభావాన్ని ప్రోత్సహించే దేవుడిగా అనేక సాంప్రదాయాలు చెబుతాయి. చాలామంది పాటించే కొన్ని ఆచారాలు: 1. ప్రతి శనివారం శని దేవాలయంలో లేదా శివాలయంలో దర్శించటం. 2. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించటం. 3. హనుమాన్ చాలీసా లేదా శని స్తోత్రం పారాయణం చేయటం. పేదలకు ఆహారం లేదా మీకు సాధ్యమైనంత సహాయం చేయటం. నిజాయితీగా జీవించటం, ఇతరులను మోసం చేయకుండా ఉండటం. ఫ్రెండ్స్, శనిదేవుడు కష్టాలను మాత్రమే ఇవ్వడని కాదు, మనలో సహనం, క్రమశిక్షణ, నిజాయితీని పెంపొందించే గురువుగా కూడా చాలామంది భావిస్తారు. కాబట్టి భయపడకుండా మంచి పనులు చేయండి, కష్టపడి పని చేయండి, భక్తితో ప్రార్థించండి. మిగతాదంతా దేవుడిపై విశ్వాసంతో ముందుకు సాగండి. మీరు ఎప్పుడైనా శని దేవాలయాన్ని దర్శించారా? మీ అనుభవాన్ని కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం శ్రీ టుడే రాశి ఫలాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. శ్రీ శనిదేవుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని,
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.